నమస్తే. నేను సిరి. 'గేమ్ చేంజర్స్' సినిమా వచ్చిన తర్వాత అయితే ఇదేదైతే ఆ సినిమా టాక్ ఏదైతే ఉందో అప్పుడు రిలీజ్ అయిన 'రామ్ చరణ్' గారి 'ఆరెంజ్' మూవీతోనైతే పోలుస్తున్నారు. అప్పుడు ఆ 'ఆరెంజ్' మూవీ కూడా రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాతనే 'ఆరెంజ్' సినిమా రావడం జరిగింది. అది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఒక వార్త. ఇది కూడా రాజమౌళి గారి 'RRR' తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే ఫేస్ చేస్తున్నారన్న ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే 'గేమ్ చేంజర్' మూవీ సంక్రాంతికి కానుకగా విడుదలైంది. కానీ ఆ సినిమా ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి కూడా ఆ సినిమా టాక్ అంతగా అనుకున్నంత స్థాయికి రాలేదు. ఏదైతే 'ఆరెంజ్' సినిమా ఉందో దాంతో పోలుస్తున్నారు. అప్పుడు రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత 'ఆరెంజ్' సినిమా వచ్చింది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత 'గేమ్ చేంజర్' వచ్చింది. సో రెండు కూడా అప్పుడు చేసింది ఇప్పుడు అయింది, మళ్ళీ సేమ్ రిపీట్ అయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? అదే ఇక్కడ కొంతమంది నిజంగానే అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్ పోలుస్తూ 2 సార్లు కూడా రామ్ చరణ్ సబ్జెక్టుల ఎంపికలో తప్పు చేశాడు. అప్పుడు బొమ్మరేలు భాస్కర్ తోటి సినిమా చేయటం ఎలాంటి తప్పు చేశాడు అప్పుడు ఆ కథ ఎంచుకొని, 'ఆరెంజ్' కథను ఎంచుకొని, ఇప్పుడు కూడా శంకర్ డైరెక్షన్లో 'గేమ్ చేంజర్'ని ఆ సబ్జెక్ట్ ఎంచుకొని అదే తప్పు చేశాడు. అందుకనే 2 సినిమాలు కూడా ఒకే రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పేసి రెండింటిని పోల్చి ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ సందర్భవశాత్తు ఏం జరిగింది, 2 సార్లు కూడా ఈ 2 సందర్భాలు కూడా రాజమౌళి సినిమాల తర్వాతే జరగటం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యాదృచ్ఛికమో లేకపోతే తలంపు అంటాం కదా, అలాంటిదే. 2 సార్లు అలాంటి సేమ్ రిజల్టే రావటం అనేది ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ విషయంలో దురదృష్టకరమనే చెప్పాలి. అప్పుడు 'మగధీర' అనే సినిమా వెరీ సెకండ్ ఫిల్మ్ ఆయనకి, రామ్ చరణ్కి. 'చిరుత' లాంటి ఒక సినిమాతోటి అది ఒక మోడరేట్ సక్సెస్ అనుకోవాలి, పెద్ద హిట్ కాదు, అది ఒక మోడరేట్గా ఒక సక్సెస్ అయింది. కానీ అతని మీద రామ్ చరణ్ని రాజమౌళి ఊహించిన విధానం వేరే. అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. రాజమౌళి ఆయన్ని ఎంచుకోవటం, హీరోగా ఎంచుకొని 'మగధీర' లాంటి అంటే ఒక కాస్ట్యూమ్ డ్రామా ఆ తీయటం అనేది నిజంగా కరెక్ట్గా అతను ఆలోచన కరెక్ట్ అయినా రాజమౌళి ఏమైనా తప్పు చేస్తున్నాడా అని చాలామంది ఫీల్ అయ్యారు. కాదు, అతను కరెక్ట్గానే ఆలోచించాడని ఆ సినిమా రిజల్ట్ మనందరికీ కూడా తెలియజేసింది. 'మగధీర' అప్పుడు ఇండస్ట్రీ రికార్డు కూడా ఆ సినిమాది. సో అందరూ కూడా రాజమౌళి విజన్ చూసి, సో విజనరీ డైరెక్టర్ అని చెప్పేసి అతను అందరూ కూడా అప్పుడు కొనియాడారు. రామ్ చరణ్కి ఆ సినిమా 'చిరుత' రెండో సినిమాతోటే ఎంత బాగా చేశాడు అని చెప్పేసి మంచి అప్లాజ్ వచ్చింది. ఎందుకంటే అది ఎప్పుడో ఒక జానపదం అలాగే కాంటెంపరీ 2 మేళవించినటువంటి సినిమా. కాలభైరవ అనే క్యారెక్టర్లో కనిపిస్తాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి నేటి తరం యువకుడుగా కూడా కనిపిస్తాడు. ఇలా 2 పార్శ్వాలంట, 2 కోణాలు ఉన్నటువంటి క్యారెక్టర్లో ఆ వేరియేషన్ చాలా బాగా చూపించాడు. ప్రత్యేకించి కాలభైరవ క్యారెక్టర్లో అతను నటించిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అరే, 2వ సినిమాకే ఇంత పరిణతి చూపించాడా అని. ప్రత్యేకించి అందులో షేర్ ఖాన్ క్యారెక్టర్లో చేసినటువంటి శ్రీహరి తోటి అతను ఫేస్ టు ఫేస్ చేసినటువంటి సన్నివేశాలు. షేర్ ఖాన్ ఒక్కరిని కాదు ఒకేసారి 100 మందిని పంపించు అని చెప్పి అతను చెప్పేటువంటి ఆ డైలాగ్ కూడా అది ఎంత గంభీరంగా చెప్పాడు. అది బాగా అతనికి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత 'ఆరెంజ్' అనే ఒక లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. ఎందుకంటే మాస్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చిన తర్వాత ఆ వెంటనే చేసే సినిమా మీద అంచనాలు కూడా దానికి తగ్గట్టు ఉంటాయి. అందుకని అప్పుడు చిరంజీవి గారు కూడా ఏం ఆలోచించారంటే, అప్పుడు ఎక్కువగా రామ్ చరణ్కి సంబంధించినటువంటి కథలు ఆయనే వినేవాళ్ళు. కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండే కథను ఎంచుకుంటే నటుడిగా కూడా తనకి ప్లస్ అవుతుంది. మళ్ళీ అదే తరహా మళ్ళీ యాక్షన్ జోనర్లో సినిమా చేస్తే మళ్ళీ 'మగధీర'తో పోలుస్తారు. అలా పోలిక తేకూడదు, కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉండాలని చిరంజీవి గారు కూడా భావించారు. అందుకని అవుట్ అండ్ అవుట్ ఒక లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, అంటే న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటాం కదా, అది రెగ్యులర్గా వచ్చే లవ్ స్టోరీకి భిన్నమైనటువంటి కథ. పైగా
భాస్కర్ కూడా బొమ్మరిల్లు అనే సినిమాతోటి అతను మంచి ఫామ్లోను ఫేమ్లోనూ ఉన్నాడు. అందుకని అతన్ని ఎంచుకొని ఆ సినిమా చేస్తే అది బాగా దెబ్బ కొట్టింది. ఆ సినిమాతోటి నాగబాబు ఎందుకంటే సొంత సినిమా, వాళ్ళ సొంత సినిమా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చేసిన సినిమా. అప్పటిదాకా తాను సంపాదించుకున్న డబ్బు మొత్తం ఆ సినిమాలో పెట్టేసేసాను, ఇంకా అప్పులు కూడా చేసి ఆ సినిమా వల్ల అప్పులు పాలయ్యాను, ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపించింది అని నాగబాబు ఆ తర్వాత కాలంలో ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. చిత్రం ఏంటంటే అప్పుడు అది అంత డిజాస్టర్ అయితే ఇప్పుడు దాన్ని ఒక కల్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది నిజానికి ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాదు, ఇప్పుడు రిలీజ్ అయితే బాగుండేది, జనం దాన్ని బాగా ఆదరించేవాళ్ళు అని అనేవాళ్ళు ఉన్నారు. సో అది అంటే ఒక ఇమాజినేషనే కానీ అది ఏమైందో తెలియదు. కానీ మగధీర తర్వాత ఆరెంజ్ లాంటి కథను ఎంచుకోవటం చాలా తప్పు చేశాడని అప్పుడు ఏదైతే వినిపించిందో, ఇప్పుడు మళ్ళీ అనుకోకుండానే మళ్ళీ రాజమౌళి సినిమా తర్వాతనే గేమ్ చేంజర్ అనే సినిమా రావటం, RRRలో మళ్ళీ మరో యాంగిల్ని నటుడిగా మరో మెట్టు పైకెక్కించే సినిమాని రాజమౌళి ఆయనతో చేయటం, జూనియర్ ఎన్టీఆర్ని ఇద్దరు కలిపి పెట్టి చేయటం, ఆ రామరాజు అనే క్యారెక్టర్లో రామ్ చరణ్ జీవించిన విధానం అది అందరినీ కూడా మెప్పించింది, ఒక గ్లోబల్ స్టార్ ట్యాగ్ని కూడా ఇచ్చింది. మరి దాని తర్వాత ఏ సినిమా చేయాలి అంటే తను శంకర్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే గతంలో ఆయనకు బాగా తెలుసు బొమ్మరిల్లు భాస్కర్ తోటి ఆ లవ్ స్టోరీ చేయటం అనేది దెబ్బ కొట్టింది. ఈసారి అలాంటిది కాకుండా ఒక శంకర్ లాంటి డైరెక్టర్ని కనుక ఎంచుకుంటే మనం ఇప్పుడు వచ్చిన ఇమేజ్కి తగ్గట్టుగా ఆయనైతే న్యాయం చేయగలడు అని నమ్మాడు. మోర్ ఓవర్ ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ కూడా పెట్టినట్టు, పెద్దగా దృష్టి పెట్టినట్టు అనిపించాల. ఎందుకంటే శంకర్ని నమ్మటం వల్ల వచ్చినటువంటి చిక్కు అనుకుంటా ఇది. సో తను చూసుకుంటాడులే, తను నన్ను ఎలా చూపించాలి ఏంటి అనేది. ఎందుకంటే శంకర్కు ఉన్నటువంటి రాజమౌళి ఎలాంటి దర్శకుడు, ఇంకా రాజమౌళి కంటే ముందే అంత గొప్ప దర్శకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి శంకర్. అంటే ఇండియన్ 2 అనే సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, కానీ దానికి ముందు ఆయనకున్నటువంటి ఆయన కెరీర్ ఏదైతే ఉందో, ఆయన తీసిన సినిమా లిస్ట్ ఏదైతే ఉందో అది ఎవరినైనా టెంప్ట్ చేస్తుంది. పైగా దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా, కాబట్టి అతను గుడ్డిగా నమ్మేసి చేసేసాడు. అదే దెబ్బ కొట్టింది ఆ కథ. అందులో అనేకమైనటువంటి సీన్లని క్రింజ్ సీన్స్ అని చెప్పేసి ట్రోల్ అవటం, చాలామంది ట్రోల్ చేయటం, అది సేమ్ రిజల్ట్ మళ్ళీ అప్పుడు ఏదైతే ఆరెంజ్కి వచ్చిందో అలాంటి రిజల్టే ఈ సినిమాకి రావటం. దిల్ రాజుని నమ్ముకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మునిగిపోయే పరిస్థితి రావటం. కాకపోతే అప్పుడేంటంటే ఆ సినిమాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయారు, మళ్ళీ తేలలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ డిస్ట్రిబ్యూటర్లే సంక్రాంతికి వస్తున్న అనే సినిమాని కూడా కొనడం వల్ల అందులో నష్టపోయిన వాడు సేమ్ ప్రొడ్యూసర్ నుంచి. సో అందులో నష్టపోయినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ సంక్రాంతి వస్తున్న సినిమా గట్టెక్కించడం వల్ల బతికిపోయారు అనుకోవాలి. ఇప్పుడు ఇంకొక పరీక్ష ఈ సినిమా ముందు ఉంది. రేపు 7వ తేదీ ఈ సినిమా OTTలో రిలీజ్ అవుతా ఉంది, అమెజాన్ ప్రైమ్లో. ఆల్రెడీ థియేటర్లోనే చాలా ట్రోలింగ్ గురైనటువంటి ఆ పాటలకు కానివ్వండి, అలాగే కొన్ని సీన్లకు కానివ్వండి, బాగా ట్రోలింగ్ గురైంది కదా. ఇంకా OTTలోకి వస్తే ఇంట్లోనే కూర్చొని చూసుకొని, ఇక్కడ మనకు తెలుసు కదా OTTలో ఏ సీన్కి ఆ సీను విడమర్చి చెప్పి ట్రోల్ చేయటం, సీన్లే పెట్టేసుకొని దాన్ని పోస్ట్ చేసేసి వాటి మీద ఇందులో ఉన్నటువంటి క్రింజ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మరింతగా ఇప్పుడు సోషల్ మీడియాలో అవి పాపులర్ అవుతాయి, మళ్ళీ మీమ్స్ ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో, రామ్ చరణ్ ఫ్యాన్స్లో కనిపిస్తుందని చెప్పాలి. మరి ఈ 7వ తేదీ వచ్చేది కూడా థియేటర్కల్గా వచ్చినప్పుడు కనిపించేటువంటి ట్రోలింగ్ వేరు, OTTలోకి వస్తే వచ్చేటువంటి ట్రోలింగ్ వేరు. మరి రేపు పొద్దున ఆ ట్రోలింగ్కి రామ్ చరణ్ ఆయన ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఎప్పుడు మనకి అపోజిషన్ పార్టీ చాలా బలంగా ఉంటుంది కదా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో. సో ఈ అపోజిషన్ ఫ్యాన్స్ నుంచి ఆ రకమైనటువంటి మీమ్స్ కానీ ట్రోలింగ్ కానీ వీళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో మేమంతా అని వాళ్ళు రకమైనటువంటి ఆందోళన ఉన్నారని చెప్పాలి. మరి రేపు ఏం జరుగుతుంది, నిజంగా OTTలో కూడా థియేట్రికల్ ఆ రిజల్టే రిపీట్ అవుతుందా, లేకపోతే OTTలో జనాలకి ఏమైనా నచ్చుతుందా అనేది మనం
చూడాల్సి ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.